హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? మీరందరూ బాగుండాలని, మీ అందరిలో నేను ఉండాలని. ఈరోజు నేను ఉదయం పూట టిఫిన్ కోసంగా తయారు చేస్తున్నది జొన్న సంకటండి. రాత్రిపూట మనకి ఎన్ని కావాలో అన్నీ ఒక డబ్బాతోటి, మన కొలత డబ్బాతోటి నానపోసుకోవాలి. చూడండి, అలా నానిపోయాయి. శుభ్రంగా కడిగి వాటిని జల్లిబుట్టకు వేసుకొని మిక్సీలో వేసుకుంటే పౌడర్ అయిపోతుందండి. రోళ్ళల్లో వేసి దంపాల్సిన పని ఏం లేదండి, చక్కగా పౌడర్ అవుతుంది మిక్సీలో వేసుకుంటే. ఈ జొన్న సంకటిలోకి మా పిల్లలు పప్పుచారు కావాలన్నారండి, సాంబార్ కూడా కాదు. ఎందుకంటే ఎలాంటి మసాలాలు లేకుండా పాత పద్ధతిలో పప్పుచారు పెడుతున్నానండి. దానికోసంగా బాండీలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా చేసుకుంటాను నేను. ఇలా ఉల్లిపాయలు కనుక చిన్న పాయలు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నా దగ్గర కొద్దిగానే ఉంటే ఇవే వేసాను నేను. ఇలా వేసుకుంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి పప్పుచారుకి. తర్వాత మునక్కాయలండి, ఇవన్నీ కూడాను ఉల్లిపాయ, మునక్కాయ, టమోటో, పచ్చిమిర్చి ఇవన్నీ కొద్దిగా ఆయిల్ వేసేసి మనం అలా వేపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు. ఈ టమోటా ముక్కలు కూడా వేసి కలబెట్టి కొద్దిసేపు మూత పెట్టండి, తొందరగా మగ్గుతాయి. మనం తినే ఫుడ్లో ఇష్టాలతో పాటు ఆరోగ్యం కూడా చూడాలన్నదే నా థియరీ అండి. కొద్దిసేపు అలా మూత పెడితే తొందరగా మగ్గుతాయి. చూడండి, బాగా మగ్గాయి. దానిలో తగినంత ఉప్పు, తగినంత పసుపు మళ్ళీ వాటిని బాగా కలబెట్టేసేసి కొంచెం సేపు అలా మూత పెట్టి మళ్ళీ ఉంచామంటే ఇంకా బాగా మగ్గుతాయండి. తరువాత వీటికి మనం పిండుకొని పెట్టుకున్న చింతపండు పులుపు నీళ్లు కూడాను తగినన్ని మనం ఎంతైతే తీసుకుంటామో అంత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళల్లో వీటిని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు పప్పు కూడా చూడండి చక్కగా ఉడికిపోయి పెరిగిపోయింది. దాన్ని మనం కొంచెం వాటర్ కలిపి శుభ్రంగా ఇందులో పోసేసుకున్నామంటే మొత్తం కలిసి బాగా మరగనివ్వాలి. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండాలండి. రాగి సంకట్లు, జొన్న సంకట్లు ఆరోగ్యమే కాకుండాను ఇవి కాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయని నేను అనుభవపూర్వకంగా చెప్తున్న మాటండి. ఇది ఏదో వీడియో కోసం తమాషాగానో నేను చెప్పడం లేదండి. ఇది కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఈ జొన్న సంకటికి మనం ఇలా కొంచెం పౌడరు మరీ మెత్తగా కాకుండా కొద్దిపాటి బరకగా వేసి పెట్టుకోవాలి. దానికోసంగా మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో దాంతో 2.5 వాటర్ అండి. 1.5 గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాను, 1 ఇందులో పోసి కలుపుతున్నాను. దేనికంటే ఉండలు చుట్టకుండా ఉండడం కోసము. అదిగోండి, ఎసరు కాగింది. దానిలో మనం కాగిన ఎసరులో ఇది కలిపి పెట్టుకున్న జొన్న పొడిని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని పోసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి. కొంచెం కష్టమేనండి కలపడం మాత్రం. అస్సలు ఆపకుండా కలుపుతూ ఉండాలండి, ఏ మాత్రం ఆపినా ఉండలు కట్టేస్తుంది ఇది. మేము దీన్ని తపాల్ వారీగా 3 కలిపామండి. నేను, మా అబ్బాయి, మా మనవరాలు 3 కలిపితే కానీ జొన్న సంగటి తయారు కాలేదండి. ఒక్కరి వల్ల అవదండి, చెయ్యి బాగా నొప్పి వచ్చేస్తుంది కలుపుతూ ఉంటే. ఆపకుండాను హెల్ప్ తీసుకోవాలి. తరువాత కొద్దిగా పాలండి. మనం ఒక గ్లాస్ తోటి 30 గ్లాస్ తీసుకున్నాను నేను. ఆ పాలు పోసి కలిపితే టేస్ట్ బాగుంటుందండి. మన ఆరోగ్యం కోసమే కదండి, కొంచెం శ్రమ అయినా తీసుకోవాలి. కష్టమైనా కానీ చేస్తేనే కదా ఇష్టంగా తింటారు. దానిలోకి ఒక చిన్న గరిటెడు నెయ్యండి, అది వేసుకుంటే బాగుంటుందండి. నెయ్యి వేసిన తర్వాత కూడా కొద్దిసేపు బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత టేస్టీగానూ తినడానికి ఎలాంటి పచ్చివాసన లేకుండా బాగా వస్తుంది. జొన్న సంకటి అంటేనే కలపడమేనండి బాబు. జొన్నలను నీళ్ళలో నానపోసి వాటిని మనం పొడి బట్ట మీద ఆరబెట్టుకుని వాటిని ఎండలో ఆరబెట్టుకొని బాగా రవ్వలాగా చేసుకుని కూడాను డబ్బాలో నిలవ ఉంచుకుని మనం
మధ్యాహ్నం భోజనానికి బదులు రైస్కు బదులుగా షుగర్ ఉన్నవాళ్ళు దీన్ని అన్నంలాగా వండుకొని కూడా తినొచ్చండి. అలా తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి మీకేమనిపించిందో. చూడండి, ఎమ్మి ఎమ్మి అయినా జొన్న సంకటి పప్పుచారండి. మీకు కూడా నోరూరుతోంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.